హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. ఈ వీడియో మొత్తం చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్న ఇల్లు వచ్చేసి ఇది హోమ్ స్టే అండి, ఒక హోమ్ స్టే అనమాట. 1 నైట్ కోసం తీసుకున్నాము. ఈ హోమ్ స్టే మేము ఎక్కడ తీసుకున్నామంటే సిద్ధాపుర అనే విలేజ్లో తీసుకున్నాం. సిద్ధాపుర అనే విలేజ్ ఎక్కడ ఉంది అంటే మన కూర్గ్ డిస్టిక్లో మడికేరి అనే మెయిన్ టౌన్ నుంచి సిద్ధాపురకి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుందండి. అక్కడ తీసుకున్నాం అనమాట. ఇది హోమ్ స్టే అనమాట. ఎందుకు అక్కడ తీసుకున్నామంటే అక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో దుబారే ఎలిఫెంట్ క్యాంప్ ఉంటుంది. సో అది దగ్గర అవుతుందని మేము అది తీసుకున్నాం అనమాట. సో ఎప్పుడు హోటల్స్లో ఉండేదే కదా, వెరైటీగా ఒకసారి హోమ్ స్టే ట్రై చేద్దామని తీసుకున్నాము. సేమ్ మన ఇల్లు ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి హోమ్ స్టే. ఒక హాల్ ఉంటుంది, 2 బెడ్రూమ్స్ ఉంటాయి, ఒక డైనింగ్ హాల్ ఉంటుంది. అండ్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అనేది కాంప్లిమెంటరీ అనమాట, దానికి ఏం ఛార్జ్ చెయ్యరు. అండ్ నైట్ స్టే కాబట్టి నైట్ ఫుడ్కి ఛార్జ్ ఉంటుందన్నమాట. అది వాళ్ళే ప్రిపేర్ చేస్తారు, మీకు ఏం కావాలి అని అడుగుతారు చక్కగా. చూడండి రూమ్ ఎలా ఉందో, చాలా బాగుంది రూమ్ కూడా. చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండి హోమ్ స్టే అన్నది. సో అలా హిల్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు హోమ్ స్టే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ వ్యూ కూడా బాగుంటుంది అనమాట. అండ్ ఫుడ్ కూడా చాలా మంచిగా పెట్టారండి. సేమ్ ఇంట్లో మన ఎలా ఉంటామో అలానే ఉంటుంది హోమ్ స్టేలో. టైంకి ఫుడ్ ఉంటుంది, మంచిగా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు సోపు షాంపూ అన్నీ పెట్టింటారు, ఇంట్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. వ్యూ చూడండి ఎంత బాగుందో, మొత్తం గ్రీనరీ అన్నమాట. మేము ఇప్పుడు ప్రజెంట్ మార్నింగ్ నైట్ స్టే చేసాము అక్కడ. అండ్ మార్నింగ్ ఇలా చక్కగా వాకింగ్కి వెళ్తున్నాం అనమాట లేచి. ఎందుకు వాకింగ్ వెళ్తున్నాము అంటే ఆ గ్రీనరీ అండి, ఆ నేచర్ని ఎంజాయ్ చేయడం కోసము వెళ్ళాము. అసలు నాకైతే ఎంత బాగా నచ్చింది. మేము ఎప్పుడెప్పుడు మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్దామా అన్నట్టే ఉండింది. సో అలా చక్కగా మేము వాకింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు అక్కడ చూడండి సన్ఫ్లవర్స్ తోట ఉంది. సో ఫామ్ ఉందన్నమాట, చూస్తున్నారు కదా సన్ఫ్లవర్ చేను. ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా వంగి ఉన్నాయి, ఎందుకంటే ఇంకా సన్ రైజ్ అవ్వలేదన్నమాట. సో అవి డౌన్గా చూస్తున్నాయి అన్నమాట. అదే సన్ రైజ్ అవుతే తెలుసు కదా, సన్ ఎటువైపు ఉంటే అలా తిరుగుతుంది. అండ్ ఇవి వచ్చేసి ఈ చెట్లు ఏంటో తెలుసు కదా, తాటి చెట్లు అనమాట. సో ఇలాంటి చెట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ, గ్రీనరీ అండి. అండ్ కావేరీ నది స్టార్టింగ్ పాయింట్ అంట ఇక్కడ ఉన్నది, అందుకే అది చూడడం కోసమని వచ్చాము. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మీకు, కావేరీ నది స్టార్టింగ్ పాయింట్ అంటే మరి ఇక్కడ నుంచి కాదు, ఇంకొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే అక్కడ స్టార్ట్ అవుతుంది. ప్లస్ మేము ఇప్పుడు చూపిస్తున్నది మీకు మిడిల్ అనమాట. స్టార్టింగ్లోనే కొంచెం ముందుకు వచ్చినాక చూపిస్తున్నాను అనమాట. ఇది కావేరీ నది అనమాట స్టార్టింగ్ పాయింట్. చాలా బాగుంది కదా. అండ్ సమ్మర్లో వెళ్ళాం కాబట్టి నీళ్ళు కొంచెం తక్కువే కనిపిస్తున్నాయి. అక్కడ సరదాగా అలా ఫొటోస్ తీసుకున్నాము. లేచి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని అలా వెళ్ళిపోయాము, అందుకే అలా ఉంది ఫోటో. అండ్ నైట్ హోమ్ స్టేలో స్పెషాలిటీ ఏంటంటే క్యాంప్ ఫైర్ అండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం క్యాంప్ ఫైర్. సమ్మర్ అయినా అక్కడ ఎందుకు క్యాంప్ ఫైర్ వేసారంటే మనం వెళ్ళింది కూర్గ్ అండి, హిల్ స్టేషన్. సో ఆటోమేటిక్గా కూర్గ్లో కొంచెం చాలా చల్లగానే ఉంటుంది, వెదర్ చాలా సపోర్టివ్గా ఉంటుంది మనకి. అంత వేడిగా ఉండదు, మరీ అంత చల్లగా ఉండదు, కరెక్ట్గా ఉందన్నమాట మనకి. అండ్ క్యాంప్ ఫైర్ కూడా బాగా ఎంజాయ్ చేసాము. మేము సరదాగా అంత్యాక్షరి ఆడుకున్నాం. మా ఫ్యామిలీ ఒకటే కాదు, నేను మా చెల్లెల వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్ళాము, 2 ఫ్యామిలీస్. అండ్ మాతో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారు, మొత్తం 3 రూమ్స్ ఉన్నాయన్నమాట. సో వేరే వాళ్ళు కూడా వచ్చారనమాట ఆ రూమ్లో. సో మొత్తం 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. అండ్ సరదాగా అక్కడ అంత్యాక్షరి ఆడుతున్నాము. అండ్ తర్వాత మా పిల్లలు సరదాగా డ్యాన్సులు అవి కూడా చేస్తారనమాట. చాలా సరదాగా గడిచింది క్యాంప్ ఫైర్ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్. సో చూసారు కదా మా పిల్లల డ్యాన్స్లు. అండ్ నైట్ అలా గడిచిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము వాకింగ్ చేశాక ఫ్రెష్ అప్ అయిపోయి దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి వచ్చామండి. ఈ దుబారే ఎలిఫెంట్ క్యాంప్ మనకి సిద్ధాపుర ప్లేస్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. 1/2 అవర్ జర్నీ. ఫుల్ రష్ ఉందండి. అసలు మేము వెళ్ళింది ఫ్రైడే అయినా రష్ ఉంది. ఎందుకు అంటే మేము వెళ్ళింది సమ్మర్లో కాబట్టి చాలామంది వచ్చారు. అండ్ కావేరీ నది ఒడ్డున ఉంటుంది ఈ దుబేరా క్యాంపు. నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇది కావేరీ నది. ఇక్కడి నుంచి మనము అటు ఒడ్డున ఉన్న దానికి వెళ్ళాలి, అవతలికి వెళ్ళాలి. అది కూడా మనం ఇలా వాటర్లో నడుచుకుంటూ వెళ్ళాలి. అసలు
చాలా చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. బట్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. కింద అసలు రాళ్ళు, ఆ వాటర్లో మనం ఎక్కడ రాళ్ళు ఉన్నాయా చూసుకొని కాలు పెట్టి నెమ్మదిగా వెళ్ళాల్సి వస్తుంది. చూడండి కావాలంటే. అసలు ఈ టైంలో ఇంకా నేను ఏం వీడియో తీస్తాను, స్టార్టింగ్లోనే ఇంక కొంచెం తీసి నేను ఆపేసాను వీడియో. సో చూస్తున్నారు కదా, అలా మనం వాటర్లో నడుచుకుంటూ వెళ్ళాలి. బట్ మంచి అడ్వెంచర్. మామూలు టైంలో అయితే ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటాయి. మనము ఈ జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో వెళ్తే, వర్షాకాలంలో వెళ్తే. బట్ ఇప్పుడు మేము వెళ్ళిన సమ్మర్లో కాబట్టి వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాము. అదే వాటర్ ఉంటే కనుక బోట్లో తీసుకెళ్తారనమాట వాళ్ళు. సో రివర్ రాఫ్టింగ్ అవన్నీ కూడా ఉంటాయి యాక్టివిటీస్. సో ఇప్పుడు మేము లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చేసాక చూడండి, ఎంట్రన్స్లోనే ఏనుగులు ఉన్నాయి. సో ఆ ఏనుగులు, అక్కడ మనుషులు ఉన్నారు కదా, వాటి పక్కన ఏనుగుల పక్కన వాళ్ళకి మనీ ఇస్తే అలా తలపైన పెట్టిస్తారనమాట. ఒక 100 రూపీసో 50 రూపీసో ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి ఏనుగులు, చాలా చాలా ఏనుగులు ఉన్నాయండి. ఈ ఏనుగులనే మైసూర్ దసరా టైంలో కూడా తీసుకెళ్తారంట. ఈ ఏనుగులకి కొన్ని ఏనుగులకి ట్రైన్ చేస్తారంట ఇక్కడే. సో ఆ ట్రైనింగ్ అనేది ఇక్కడే ఇచ్చి ఇక్కడ నుంచి మైసూర్ దసరా టైంలో చాలా బాగా జరుగుతుంది కదా, మన ఓల్డ్ రాజుల కాలంలో ఎట్లా జరుగుతుందో మైసూర్ దసరా టైంలో ఆ ప్యాలెస్లో అలానే జరుగుతుంది అనమాట. సో అక్కడ ఈ ఎలిఫెంట్స్నే యూస్ చేస్తారంట. సో చాలా ట్రైన్డ్ ఎలిఫెంట్స్ అన్నవి ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మా పిల్లలు కూడా ఇలా తలపైన పెట్టించుకుంటున్నారు. ఎంతైనా సరదా కదా, చిన్నగా ఉన్నప్పుడు మనం కూడా అలానే చేసాం కదా. సో నాకు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చు. మంత్రాలయంకి వెళ్తే అక్కడ ఖచ్చితంగా ఏనుగు ఉండేది. ఏనుగుతో అలా తలపైన పెట్టించుకునే వాళ్ళం అనమాట. చాలా బాగుంటుంది కదా, ఫన్నీ ఎక్స్పీరియన్స్. మనకి ఒక పక్క భయపడుతూనే ఉంటాం, మళ్ళీ పెట్టించుకోవాలనిపిస్తుంది. సో అదే ఎక్స్పీరియన్స్ మా పిల్లలు కూడా ఫేస్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మీకు మొత్తం చూపిస్తున్నాను. మొత్తం గ్రీనరీ అండి. అసలు కర్ణాటక అంటేనే గ్రీనరీ రా బాబోయ్. ఎక్కడ చూడు చెట్లే ఉంటాయి. బెంగళూరులో సిటీలోనూ చెట్లే, ఆ చుట్టుపక్కల చెట్లే. అసలు ఆ కర్ణాటక మొత్తము చెట్లే అండి. గ్రీనరీ, ఎక్కడ చూడు గ్రీనరీ, వద్దన్నా గ్రీనరీ అనిపిస్తుంది. అందుకే అంత బాగుంటాయి ఆ ప్లేసెస్, అంత చల్లగా ఉంటాయి సమ్మర్లో కూడా. అసలు ఇక్కడ హైదరాబాద్ సమ్మర్కి బెంగళూరు సమ్మర్కి ఎంత డిఫరెన్స్ ఉందో. అండ్ మేము కరెక్ట్ టైంలో వెళ్ళామనిపించింది కూర్గుకి. సమ్మర్ టైంలో వెళ్ళడం వల్ల వేడి అనేది లేదు, కరెక్ట్గా ఉంది వెదరు, టెంపరేచరు. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. మంచిగా అనిపించింది అనమాట. వెదర్ కూడా బాగా సపోర్ట్ చేసింది మంచిగా. సో ఎన్ని ఏనుగులు ఉన్నాయి చూడండి, నేను మీకు చూపిస్తున్నాను వీడియోలో ఎన్ని ఏనుగులు ఉన్నాయో. అసలు కొన్ని పదుల సంఖ్యలో ఉంటాయి ఖచ్చితంగా ఏనుగులు. ఎన్ని ఉన్నాయండి అని నేనైతే కౌంట్ చేయలేదు. కానీ మొత్తం ఆ ఏరియా అంతా కూడా ఒక పార్క్ లాగా ఉంది. ఆ పార్క్లో గ్రౌండ్ లాగా అక్కడక్కడ కట్టేసినారు. ఒక్కొక్క చోట ఒక 10 ఎలిఫెంట్స్ అట్లా పెట్టింటారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 9 to 11:30 అండ్ ఈవినింగ్ 4 to 5 మాత్రమే ఏనుగులతో ఇంటరాక్షన్ ఉంటుందండి ఎప్పుడైనా సరే. అండ్ ప్రైస్ వచ్చేసి 140 రూపీస్ పర్ హెడ్ అనమాట లోపలికి రావడానికి. అండ్ లోపలికి వచ్చాక మనం ఏనుగులకి ఫీడ్ చేయొచ్చు, స్నానం చేపియచ్చు, వాటితో ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇది ఏనుగులకి పెట్టే ఫుడ్. ధాన్యము, గడ్డి అండ్ బెల్లము అండ్ చెరుకు ఉంటే చెరుకు ముక్క కూడా పెట్టి మనకి ఇస్తారు. సో ఇది 50 రూపీస్ అనమాట. అలా కొనుక్కొని మనము ఏనుగుకి పెడితే అవి హ్యాపీగా హ్యాపీ అవుతాయి. మనం కూడా చాలా హ్యాపీ అవుతాం, అరే మనవి తీసుకున్నాయి అని. అండ్ ఇలా ఫీడింగ్ అయిపోయినాక అక్కడి నుంచి ఒక 1/2 అవర్ అట్లా ఫీడింగ్కి టైం ఇస్తారు. అందరూ పెట్టేస్తారు, అందరూ ఫీడ్ చేస్తారు. అవి ఎంత తింటాయో అంత తిని మిగతావి అక్కడ పడేస్తాయి అనమాట. తీసుకోవు, ఇంకా ఎంతమంది పెట్టినా అంతమంది పెడితే ఇంకేం తీసుకుంటాయి. అండ్ అక్కడి నుంచి స్నానానికి వెళ్తాయి అనమాట. సో అక్కడికి స్నానానికి తీసుకెళ్తారు. అలా వెళ్ళగానే అలా పడిపోతాయండి అవి వాటర్లో. సో మొత్తం అలా పడిపోయి అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఎంత బాగా పడుకున్నాయో వాటర్లో. వెళ్ళగానే ప్రతి ఎలిఫెంట్ చేసే పని అలా నీళ్ళలో పడిపోతాయి అన్నమాట. పడుకుంటాయి, పడిపోవడం కాదు, నీళ్ళలో పడుకుంటాయి. హాయిగా ఉంటుందో ఏమో వల్ల వాటికి. మొత్తం మట్టి వేసుకుంటాయండి వెళ్ళడానికి ముందు. శరీరం పైన మొత్తము, బాడీ పైన అవే మట్టి వేసుకుంటాయి. అండ్ వాళ్ళు తీసుకొస్తారు వాటర్ దగ్గరికి. రాగానే అలా పడుకొని పోతాయి. మంచిగా మనము ఎవరిమైనా సరే అక్కడికి వెళ్ళి ఒక 100 200 చేతిలో పెట్టి మనం కూడా స్నానం చేయించచ్చు అనమాట. అక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు చేపిస్తున్నారు. అలానే మిగతా వాళ్ళు కూడా ఆడ పిల్లలు కొంతమంది చేయిస్తున్నారు చూడండి వీడియోలో. సో అలా జస్ట్ మనము స్నానం చేయించచ్చు, వాటర్ పోయొచ్చు, వాటిపైన ఏమీ అనవన్నమాట. మనీ ఇవ్వాలి కంపల్సరీగా. మనీ ఇస్తే మనకి చేయడానికి పర్మిషన్ ఇస్తారనమాట. సో అలా చక్కగా స్నానం చేస్తాయి అవి మంచిగా. ఎంతసేపు ఉంటాయో వాటర్లో అయితే చాలాసేపే ఉండనిచ్చినారు వాటర్లో. మినిమం ఒక 45 to 1 hour
వాటర్లో స్పెండ్ చేస్తాము. పిల్లలకి చాలా సరదాగా ఉంటుందండి. నేను అది ఎక్స్పీరియన్స్ అవుతే తెలుస్తుంది. పెద్దలకు కానీ పిల్లలకి కానీ చాలా చాలా సరదాగా ఉంటుంది. చూడండి ఏనుగు ఎంత బాగా లేసిందో. ఎంత పెద్ద పెద్ద ఏనుగులు తెలుసా అండి. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, కానీ చాలా వరకు పెద్ద పెద్ద ఏనుగులే ఉన్నాయి. చాలా సరదాగా ఉంటుంది అసలు. నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. అక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ఏనుగు చూడండి ఎలా చేస్తుందో. ఈ ఏనుగు చాలా యాక్టివ్ ఉంది ఉన్న వాటిల్లో. ఎంత బాగా నీళ్ళు పోసుకుంటుంది చూడండి, ఎంత బాగా నీళ్ళు పోసుకుంటూ అదే స్నానం చేస్తుంది చక్కగా. అందరూ ఫొటోస్ తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. అండ్ వెనక బోట్స్ కనిపిస్తున్నాయి కదా, సో మామూలుగా అయితే వాటర్ ఫుల్ ఉన్నప్పుడు మనం నడవాల్సిన అవసరం లేదు. అలా బోట్స్లో మనల్ని ఇక్కడికి తీసుకొస్తారనమాట. దానికి సపరేట్ కాస్ట్ ఉంటుంది. అండ్ యాక్చువల్గా ఈసారి మేము వెళ్ళినప్పుడు నడవడమే మేలు మేడం అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఎంత సరదాగా ఉందో అసలు. సో ఏనుగు ఇంకా వెళ్ళిపోతూ అలా మన పైన వాటర్ పోస్తుందనమాట. అప్పుడు అందరూ ఓ అని అడిచినారనమాట. ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. అది అలా పోస్తుందని ఎవరు అనుకోలేదు. సో అది సడన్గా అలా పోసే లోపల అందరు గట్టిగా అడిచినారు. సో అది ఇప్పుడు ఇంకా వెళ్ళిపోతుందనమాట. సో అలానే ఇంకా కాసేపు స్నానం అయిపోయినాక అందరూ కూడా సాటిస్ఫై అయిపోయినాక అలా వన్ బై వన్ వెళ్ళిపోతాయి. సో ఈ దుబారే ఎలిఫెంట్ క్యాంప్ అన్నది ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. చాలా సరదాగా ఉంటుంది. పెద్దలకి చిన్నపిల్లలకి అందరికీ కూడా చాలా సరదాగా ఉంటుంది. అండ్ వన్ టైం ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగుంటుంది. అండ్ రిటర్న్ కూడా మనం ఇలానే వాటర్లో రావాలి. సో ఇప్పుడు మేము రిటర్న్ వచ్చేసాక నేను వీడియో తీస్తున్నాను. వాటర్లో నడిచేటప్పుడు వీడియో తీయడం చాలా కష్టము, చాలా స్లిప్ అవుతాం కూడా. వెళ్ళేటప్పుడు వాటర్ ఎక్కువ ఉన్నాయండి, రిటర్న్ వచ్చేటప్పుడు తక్కువ ఉన్నాయి, ఈజీగా వచ్చేసాం. బట్ వెళ్ళేటప్పుడు కొంచెం ఎక్కువనే ఉండింది. సో చాలా కేర్ఫుల్గా వెళ్ళండి అలా సమ్మర్లో వెళ్తే మటుకు. సో ఇదండి మా ఎక్స్పీరియన్స్ దుబారే ఎలిఫెంట్ క్యాంప్లో. సో అండ్ హోమ్ స్టే గురించి కూడా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.